ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా ప్రపంచంలో 8000 రకాల ఆపిల్స్ ఉన్నాయి. ఇవి రకరకాల వాతావరణంలో పెరుగుతాయి. మనం రోజుకో ఆపిల్ తింటే అన్ని రకాల ఆపిల్స్ తినడానికి 21 సంవత్సరాలకు పైగా పడుతుంది. పండ్లలో ఎక్కువ రకాలు ఉన్నవి ఆపిల్సే. 8000 ఆపిల్స్లో అత్యంత అరుదుగా దొరికేది బ్లాక్ డైమండ్ ఆపిల్. చైనాలో ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్ ఒక్కొక్కటి 300 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే రేట్ ఎక్కువైన ఆపిల్ సేకాయిచి ఆపిల్. దీని రేటు ఒక్కోటి 1500 రూపాయల వరకు ఉంటుంది. జపాన్లో సేకాయిచి అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 అని అర్థం. మరియు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ ఆపిల్స్ ఉత్పత్తి చేస్తుంది చైనా. ఆపిల్ మన మెమొరీ పవర్ని పెంచుతుంది. ఆపిల్స్లో బోరాన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్క ఆపిల్ కాయడానికి తన చుట్టూ ఉండే 50 ఆకుల ఎనర్జీని లాక్కుంటుంది. ఆపిల్ పండుల పెంపకాన్ని ఫోమోలాజీ అంటారు. మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ బరువు ఎంతో తెలుసా? 1.849 కేజీలు. ఇది జపాన్లో 2005లో కాసింది. హర్ష సాయి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పూర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తూ డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన హర్ష సాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 13 నవంబర్ 1995లో విజయనగరంలో జన్మించాడు. హర్ష సాయి యూట్యూబ్ వీడియోసే కాదు, మూవీస్లో కూడా నటించాడు. 2009లో అంజని పుత్రుల్లో, 2020లో రన్ మూవీలో, 2021లో పాగల్ మూవీలో కూడా నటించాడు. హర్ష సాయి వైజాగ్ గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. హర్ష సాయిని యాక్టర్, యూట్యూబర్, సోషల్ వర్కర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పవచ్చు. అయితే ఇతను హర్ష సాయి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ని ఆగస్టు 12, 2018లో స్టార్ట్ చేశాడు. హర్ష సాయికి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఒకటి తన వాయిస్, అయితే రెండోది తను చెప్పే విధానం. అందరికీ అర్థమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. చేపల వేటకు 2 తండ్రులు 2 కొడుకులు వెళ్ళారు. ప్రతి ఒక్కరికి ఒక చేప పడింది. కానీ వాళ్ళ దగ్గర 3 చేపలు మాత్రమే ఉన్నాయి. అది ఎలానో మీకు తెలుసా? బాగా ఆలోచించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అయితే ఆన్సర్ ఏమిటంటే అక్కడ ఉన్నది ముగ్గురే. ఒక తాత, ఒక నాన్న, ఒక కొడుకు. వారిలో 2 తండ్రులు 2 కొడుకులు ఉన్నట్టేగా. మీరు కనిపెట్టగలిగారా? ఆవలింత వల్ల మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? ఆవలించడం అనేది మన బాడీలో ఒక న్యాచురల్ ప్రక్రియ. ఆవలింతను మనం కంట్రోల్ చేయలేము. ఆవలించినప్పుడు గాలి లోపలికి పీల్చుకుంటాం కదా, దానివల్ల బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. అది చాలా మంచిది. మరియు మన బ్రెయిన్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. మన బ్రెయిన్ ప్రెషర్లో ఉన్నప్పుడు లేదా మనం అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి. దానివల్ల బ్రెయిన్లో టాక్సిన్ ఫ్రీ అవుతుంది, అంటే ప్రెషర్ రిలీజ్ అవుతుంది. మరియు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాదు ఆవలింత అనే వర్డ్ విన్నప్పుడు కూడా చాలామంది ఆవలిస్తారట. మీరు ఈ ఫ్యాక్ట్ వింటున్నప్పుడు ఆవలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి తెలుసుకుందాం. సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెంతామరై. 9th మే 1992లో తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది. అలాగే సాయి పల్లవి క్వాలిఫికేషన్ వచ్చేసి 2016లో MBBS కంప్లీట్ చేసింది. సాయి పల్లవికి చిన్నప్పటి నుండే డ్యాన్స్ అంటే ఇష్టం. తను డ్యాన్స్ రియాలిటీ షోస్లో కూడా పాల్గొంది. 2008లో తమిళ ఛానల్ విజయ్ టీవీలో పార్టిసిపేట్ చేయగా 2009లో డి అల్టిమేట్ డ్యాన్స్ షో డి 4th సీజన్లో ఫైనలిస్ట్గా నిలిచింది. అలాగే మూవీస్లో హీరోయిన్గా సాయి పల్లవి డెబ్యూ మూవీ 2015లో మలయాళంలోని ప్రేమ మూవీలో నటించింది. తెలుగులో డెబ్యూ మూవీ 2015లో ఫిదాలో నటించగా తమిళ్ డెబ్యూ మూవీ 2018లో దియా మూవీలో నటించింది. అలాగే సాయి పల్లవి ప్రేమం మరియు ఫిదా మూవీస్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గెలుచుకుంది. మన ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి ఇగ్లూ థియేటర్ గురించి తెలుసా? అది కూడా జైత్యాల జిల్లా వెల్కటూరు మండలం రాజారాంపల్లిలో ఇగ్లూ ఆకారంలో ఉండే థియేటర్ రెడీ అవుతుంది. ఈ ఏరియా దగ్గరలో సినిమా థియేటర్స్ లేవట. అందుకోసం ముంబైకి చెందిన చోటు మహారాజ్ ఇక్కడ మినీ థియేటర్ నిర్మిస్తున్నాడు. దాదాపు 90% నిర్మాణం కూడా పూర్తి అయింది. అయితే ఈ మినీ థియేటర్లో ఒకేసారి 100 మంది కూర్చొని సినిమా చూడవచ్చు. ఫుల్ ఏసీ హై క్వాలిటీ సౌండ్తో రోజుకు 5 షోలు ప్రదర్శిస్తారట. 20 గుంటల స్థలంలో ₹1 కోటి పెట్టి ఈ థియేటర్ను చోటు మహారాజ్ నిర్మిస్తున్నాడు. అయితే ఉత్తర తెలంగాణలోనే ఇది మొట్టమొదటి మినీ థియేటర్ కావడం విశేషం. మీకు ఒక కోడి ఎంత ఎత్తు వరకు ఎగరగలదు అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? కోడి బర్డ్ కేటగిరీకి వచ్చినా అవి ఎక్కువ హైట్ ఎగరలేవు మరియు ఎక్కువ దూరం కూడా ఎగరలేవు. ఇప్పటి వరకు కోడి ఎక్కువ దూరం ఎగిరిన రికార్డ్ ఎంతో తెలుసా? 92 మీటర్లు మాత్రమే. ఈ దూరంను 13 సెకండ్లలో కంప్లీట్ చేసిందట. అలాగే మీరు ఇంతవరకు ఎన్ని కలర్స్ ఉన్న కోడి ఎగ్స్ చూసుంటారు? వైట్ మరియు లైట్ బ్రౌన్ కలర్స్ ఎగ్స్, అంతే కదా. మన ప్రపంచంలో చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. అవి డిఫరెంట్ కలర్స్లో ఎగ్స్ పెడతాయి. కానీ వీటిలో ఉండే కామన్ పాయింట్ ఏంటో తెలుసా? అన్ని రకాల ఎగ్స్లో కూడా సేమ్ న్యూట్రియంట్స్ ఉంటాయట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న.
ఒక రాజుకు పెళ్ళం పిల్లలు ఎవరూ లేరు. అతను రాజ్యానికి వారసులు కావాలి అని ఆ రాజు అనుకుంటాడు. అందుకోసం అతని రాజ్యంలోని పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విత్తనం ఇస్తాడు. ఆ విత్తనంతో ఎవరైతే ఎత్తైన అందమైన మొక్కను పెంచుతారో వారికి ఈ రాజసింహాసనం దక్కుతుంది అంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వారందరినీ మొక్కలను తీసుకొని రమ్మని చెప్తే వారందరూ బాగా అందమైన పెద్ద మొక్కలను తెస్తారు. కానీ రాజు వారందరి మొక్కలను చూసి ఖాళీ కుండితో వచ్చిన ఒక అమ్మాయిని రాజ్యానికి వారసురాలుగా సెలెక్ట్ చేస్తాడు. రాజు అలా ఎందుకు చేశాడో కామెంట్ చేయండి. అయితే ఆన్సర్ ఏమిటంటే ఆ రాజు అందరికీ పనికిరాని విత్తనాలు ఇచ్చాడు. అవి మొలవవు. రాజు సెలెక్ట్ చేసిన అమ్మాయి మాత్రం మొక్క మొలవని ఖాళీ కుండి తెచ్చింది. ఆ అమ్మాయి నిజాయితీని చూసి రాజ్యానికి వారసురాలని చేశాడు. జూనియర్ ఎన్టీఆర్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అయితే సీనియర్ ఎన్టీఆర్ తన కుమారులకు పేరు చివర కృష్ణ అనే పేరు పెట్టాడు. హరికృష్ణ మాత్రం తన కొడుకులకు పేరు చివర రామ్ అని పెట్టారు. అందుకే కళ్యాణ్ రామ్, జానకి రామ్, తారక్ రామ్ అని పెట్టాడు. అయితే ఓ రోజు సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు తారక్ను తీసుకొని హరికృష్ణ వెళ్ళారట. అప్పుడు నీ పేరేంటి అని పెద్దాయన అడగగా తారక్ రామ్ అని చెప్పాడట. దీంతో వెంటనే పెద్దాయన ఆశ్చర్యపోయి తన పేరు ఎందుకు పెట్టావు అని హరికృష్ణను అడిగాడట. ఆ తర్వాత తారక్తో మాట్లాడుతూ నువ్వు నా అంశతో జన్మించావు కనుక నీ పేరు ఇక్కడి నుంచి తారక రామారావు అని పెడుతున్నా. నువ్వు నాలాగే గొప్పవాడివి అవుతావు అంటూ జూనియర్ ఎన్టీఆర్ను ఆశీర్వదించారట. అలా తారక రామారావుగా తారక్ పేరు మారిపోయింది. అప్పటి నుంచే తారక్ ఎన్టీఆర్గా కొనసాగుతున్నాడు.